లీడ్లో ఉన్నారు. తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెళ్ల మనోహర్ ముందంజలో ఉన్నారు. ముమ్మిడివరంలో టీడీపీ దాట్ల బుచ్చిబాబు ఆధిక్యంలో ఉన్నారు. తిరుపతి పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆధిక్యంలో ఉన్నారు. గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధిక్యంలో ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ముందంజలో ఉన్నారు. శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు లీడ్లో ఉన్నారు. ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థి హరీష్ మాధర్ ఈయనకి భారీ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాదాపు 3 నుంచి 4 లక్షలు వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అమలాపురం రైట్. ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థి హరీష్ మాధుర్ లీడ్లో ఉన్నారు. నగరిలో గాలి భానుప్రకాష్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ రోజా వెనకబడుతున్నారు. ఉండిలో రఘురామకృష్ణరాజు ఇప్పుడు 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 10,000 లీడ్లో ఉన్నారు. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నట్టు కనపడుతుంది. మైలవరంలో కూడా వసంత కృష్ణప్రసాద్ మంచి ఆధిక్యాన్ని కనబరిసే అవకాశం ఉంది. ఆయన రాజమండ్రి సిటీలో టీడీపీ అభ్యర్థి నాకు చెప్పాను కదా ఆదిరెడ్డి శ్రీనివాస్ లీడ్లో ఉన్నారు. పొన్నూరులో దూలిపాల నరేంద్ర ముందంజ. నరసాపురంలో ఎంపీ అభ్యర్థి బీజేపీ శ్రీనివాస్ వర్మ ముందంజ. అండ్ కావలిలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కదా టీడీపీ ఎమ్మెల్యే రైట్ కావ్య కృష్ణారెడ్డి ముందంజలో ఉన్నారు. అండ్ భీమవరంలో భీమవరంలో టీడీపీ అభ్యర్థి పులపర్తి ముందంజలో ఉన్నారు. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ లీడ్లో ఉన్నారు. చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి దగ్గుబళ్ళ ప్రసాదరావు ముందంజలో ఉన్నారు. శ్రీకాళహస్తి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో ఉన్నారు. నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ ముందంజలో ఉన్నారు. దెందులూరులో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ముందంజలో ఉన్నారు. ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఆధిక్యంలో ఉన్నారు. ఈయన గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగళ్ల రాము కొడాలి నాని పైన ఆధిక్యంలో ఉన్నారు. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామనాయుడు ముందంజలో ఉన్నారు. కొండపిలో టీడీపీ అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామి ముందంజలో ఉన్నారు. హిందూపురంలో బాలకృష్ణ ముందంజ. అండ్ కాకినాడ రూరల్లో జనసేన అభ్యర్థి పంతం నానాజీ లీడ్లో ఉన్నారు. పాణ్యంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ముందంజలో ఉన్నారు. వీటిల్లో మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ చాలా ఏళ్లుగా అక్కడ జెండా పాతని నియోజకవర్గాల్లో కూడా ఈసారి గెలుపు దిశగా దూసుకెళ్తున్నట్టు కనపడుతోంది. ఇంకా చాలా రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి. సో ప్రసాద్ గారు ఒకసారి వీటన్నిటిని చూస్తే ఈ లీడ్స్ ఎలా కనపడుతున్నాయి? 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో ఎలాగైతే ప్రబంధం సృష్టించారో సరిగ్గా 2024లో మళ్ళీ అదే ప్రబంధం కనిపిస్తుందని గత చాలా సంవత్సరాలుగా చెప్పారు. ఒక్క నిమిషం ఈజ్ ఇట్ వారణాసిలో ప్రధాని మోదీ 6,000 ఓట్ల వెనుకంజ, కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ. తొలి రౌండ్ ఇది వచ్చేసరికి అదొకసారి క్రాస్ చెక్ చేసుకుని చెప్పండి.